సార్ నమస్తే అండి. నమస్తే. సార్ భారతదేశం అంటే ఒక సెక్యులర్ కంట్రీ. లౌకిక భావజాలాలు ఉన్న భారతదేశం మన దేశం. అదే మన దేశం యొక్క బ్యూటీ కూడా. బట్ గత కొన్ని సంవత్సరాల నుంచి దాని భావం మారిపోయినట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేతే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలోనూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లౌకిక భావనలు ఇవి ఒక సెక్యులర్ రాష్ట్రాలుగా మనం చూస్తూ ఉన్న నేపథ్యం. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగాం కాబట్టి అక్కడున్న వాతావరణాన్ని నేను చెప్పగలుగుతాను. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ పక్కపక్కలనే ఉంటారు. వాళ్ళ పండగల్ని వీళ్ళు, వీళ్ళ పండగల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. స్వీట్లు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ టైంలో మటన్ బ్రాహ్మిన్స్ ఇలా ఎవరైతే ఈ మాంసాహారం తినరో వాళ్ళకి తప్ప ముస్లిమ్స్ ఇంటి నుంచి మాంసాహారం వస్తూ ఉంటుంది. అది ఫుడ్. ఇవి మాకు తెలిసినంత వరకు మేము కలిసిపోయి బాయ్ బాయ్ అన్నట్టుగా ఉన్న పరిస్థితులు ఇవి తెలుసు మనకి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఏదైతే పిఠాపురం ఆ విషయం జరిగిన ఆత్మహత్యల విషయంలో మనం చూసినప్పుడు దీనికి విజయసాయిరెడ్డి గారు ఇది లవ్ జిహాదే, ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాలి అంటే ఒక వీర హిందుత్వవాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి రకరకాల సందేహాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అంటే నిన్న విజయసాయి రెడ్డి గారు అక్కడ మాట్లాడింది ఒక హిందుత్వ ఎజెండాతో మాట్లాడాడు ఆయన. మీకు కూడా అది అనిపించిందా? మత విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతిలోనే మాట్లాడాడు ఆయన చాలా స్పష్టంగా. పైగా ఆయన జగన్ మీద ఒక దాడి చేశాడు. ఈ మత మార్పిడిలు విపరీతంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి నేను చాలాసార్లు వార్న్ చేసే ప్రయత్నం చేశాను జగన్కి. ఎప్పుడూ పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ కొద్దో గొప్ప సెన్సిబిలిటీస్ ఉండి ఈ ఏరియాలో ఇలాంటి విషయాలు పట్టించుకుంటారేమో అనుకున్నటువంటి చంద్రబాబు కూడా పట్టించుకోవటం లేదు అని మాట్లాడాడు ఆయన. మాట్లాడితే ఏం పట్టించుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కొన్ని క్లెయిమ్స్ చేస్తున్నారు. నిజమే, అతను ఉగ్రవాదే, ఆ విషయం ఆల్రెడీ కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి, అది యాక్సెప్ట్ చేసేద్దాము. అలాగే అతని ప్రోగ్రాంలో భాగం మత మార్పిడులు చేయటము, అదే అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అతను ఆ అమ్మాయిని మతం మారమని అడిగాడు అనేది ఆ లెటర్లో ఉంది. ఆ అమ్మాయి రాసినటువంటి లెటర్లో అతను అడిగి ఉండొచ్చు. మీరు అట్నుంచి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మతం మీ మతంలోకి మార్చుకోవడానికి హోమాలు చేస్తున్నారు కదా, అదే పద్ధతిలో వారు అడుగుంటారు. దాన్ని తప్పని ఎలా మీరు గొడవ చేస్తారు? అంటే మీకొక రూలు వాళ్ళకొక రూలు అనేది ఎలా మాట్లాడతారు మీరు? ఒకటి, అతను ఉగ్రవాది అనే యాంగిల్లో ఒక దర్యాప్తు ఎలాగో కేంద్ర నిఘా వర్గాలు చేసుకుంటాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనగా చూసి దానికి మతం రంగు పూసి అందులో ఈ ముస్లిం అనే పేరుతో ఉగ్రవాదాన్ని లింక్ చేసి ఇదంతా పాకిస్తాన్ కుట్ర దాకా లాక్కెళ్ళి ఒక దౌత్యపరమైన వివాదంగా మార్చేసి దీన్ని పొలిటికల్ ఏరియాలో తన ఎగ్జిస్టెన్స్కి దీన్ని వాడేసుకునే ప్రయత్నం కనిపించింది నాకు విజయసాయి రెడ్డి టోటల్ ఆర్గ్యుమెంట్లో. ఇది ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేయటం. ఆ అమ్మాయి లెటర్లోనే చాలా విషయాలు ఉన్నాయి, ఈయనకు కనిపించట్లా, ఎవరు ప్రాపర్గా చూడలేదు. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా అతని బావగారు ఎవరైతే ఈ సాధిక్ ఉన్నాడో, ఈ సాధిక్కి ఒక బావ ఉన్నాడు. ఆ బావ అడపదడప వీడికి ఎక్కడో కనిపించేవాడట, అది కూడా రాసింది ఆవిడ. అతను చాలా అనునయంగా మాట్లాడేవాడు, అమ్మ జాగ్రత్త అని చెప్పేవాడు, ఒక సిస్టర్ లాగా చూసేవాడు అన్న టోన్లో ఆవిడ రాశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా ఇతనితో కొంచెం జాగ్రత్త అమ్మా అని చెప్పారు, తన్ని వార్న్ చేశారని చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు ఇతనిలో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక అన్నా చెల్లి ఒకేలా ఉండరు, ఒక అన్నా తమ్ముడు ఒకేలా ఉండరు, భిన్నమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. కాబట్టి ఆ ఫ్యామిలీ ఇన్ టోటల్ అదేదో ఉగ్రవాదపు శిబిరం కాదు అని ఆ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి లెటర్లో. మరి ఎందుకు మీరు ఆ మొత్తం కమ్యూనిటీకి బొరజల్లే పని ఎందుకు చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి? అక్కడికి వెళ్ళి పైగా ఎవరూ పట్టించుకోవట్లేదు, నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇదంతా
ఈ వ్యవహారాలన్నీ ఇలా జరుగుతాయని తనకి ఎప్పటి నుంచో తెలిసినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి? అంటే అతను నాకు అర్థమైంది ఏంటంటే అతను బీజేపీ బి టీమ్గా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. ఆయన ఏదో పార్టీ పెడతానని చెప్పాడు కదండి ఆల్రెడీ. రేపు శ్రావణ మాసం 3వ వారమో 4వ వారమో నేను పార్టీ పెట్టబోతున్నాను అని చెప్పాడు. సో ఇప్పుడు ఏపీకి వస్తున్నటువంటి 4వ ప్రాంతీయ పార్టీగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన విజయవాడలో ప్రకటిస్తానని చెప్పాడు. విజయవాడలో ప్రకటన అంటే అది ఏపీకి చెందినటువంటి ప్రాంతీయ పార్టీ అనుకుంటే, అలా అనుకుంటే ఇప్పుడు 4వ ప్రాంతీయ పార్టీ అవుతుంది. ఆల్రెడీ 3 ప్రాంతీయ పార్టీలు అక్కడ ఎన్డీఏ కాంపౌండ్లో ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు చాలా రెచ్చిపోయి అక్కడ తిరుమలలో నెయ్యి కల్తీ చేశారు. ఆ కల్తీ నైవేద్యం కన్జ్యూమ్ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మహిమలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. దాంతో హిందువులందరూ నానా కష్టాల పాలు అయ్యారు. కాబట్టి హిందువులను కష్టాల పాలు చేయటం కోసమే అలాంటి కలుషిత ఆహారాన్ని దేవుడికి నివేదనగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎంత గోల చేయాలో అంత గోల చేశాడు. ఇప్పుడు దానికి మించిన గోల చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తన ఎలిజిబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి కాకినాడ నూకరాజు ఇన్సిడెంట్ని వాడుకున్నాడు ఈ పెద్ద మనిషి. కొత్త పార్టీలో కూడా ఈ హిందుత్వ భావజాలాలు ఇది కూడా ఎన్డీఏనే. ఇది నేను చెప్తున్నా కదా స్పష్టంగా బీజేపీకి బి టీం. ఇది బీజేపీ బి విజయసాయి రెడ్డి పార్టీ. దానికంటే అక్కడే ఉండొచ్చు కదా దానిలోనే. అప్పట్లో రాజకీయాల కోసం కొత్త పార్టీలు పుట్టుకొచ్చేవి అంటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కావాలనే విజయసాయి రెడ్డి గారు వెనుకాల బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ గారు ఉండే స్కెచ్ అంతా గీపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ కూడా పొగిడాడు ఆయన. కొద్దో గొప్ప ఈ రాష్ట్రంలో స్పృహ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణే. ఏ స్పృహట? ఈ మత మార్పిడులు, హిందుత్వాన్ని కాపాడుకోవటం, హిందూ మతాన్ని కాపాడుకోవటం, హిందూ మతానికి ప్రమాదం తలపెట్టే వారిని ఎవరిని క్షమించను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన. హిందూ మతానికి ఏ ప్రమాదం జరిగినా నేను ఉపేక్షించను, వాళ్ళ మీద ఎక్కడ దాకా అయినా వెళ్ళి పోరాడుతానని కూడా ప్రకటించాడు ఈ పెద్ద మనిషి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను 4వ ప్రమాదంగా చూస్తాను ఇతను. ఆంధ్రప్రదేశ్లో ఒక లౌకిక వాతావరణాన్ని కలుషితం చేయటానికి తయారైనటువంటి 4వ శక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దో గొప్ప మొహమాటాలు ఉన్నాయి. ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతూనే అడపాదడపా ఏదో అటువైపుకి మాట్లాడుతున్నాడు, కానీ ఆయనకు ఆ సఫకేషన్ ఉంది. ఎందుకంటే మైనారిటీలని పర్టికులర్గా రీసెంట్ టైమ్స్లో ముస్లింల కంటే కూడా క్రిస్టియానిటీ మీద ఎక్కువ దాడి జరుగుతోంది. ఆ దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయనలో ఒక రకమైనటువంటి అంతర్మథనం మొదలైంది. ఆ అంతర్మథనం అనే దాన్ని కూడా టార్గెట్ చేశాడు నిన్న ఈ పెద్ద మనిషి విజయసాయి. అందుకని కాన్షియస్గా ఇతను బీజేపీ బి టీమే, ఇతను వాళ్ళతో అంటకాగటం కోసమే పెట్టాడు. ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, హిందుత్వ భావజాలాన్ని ప్రమోట్ చేయటానికి వందలాది యూట్యూబ్ ఛానల్స్ బయలుదేరినే మనం చూస్తున్నాం. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు ప్రజల బుర్రల్ని కలుషితం చేయటానికి రకరకాలుగా చరిత్రలోకి వెళ్ళి దాడులు చేస్తున్నారు. ఈ చరిత్రలోకి వెళ్ళి దాడులు చేస్తున్న వాళ్ళ అంటే వాళ్ళ పక్కన ఈ పెద్ద మనిషి చేరాడు. పైగా ఈయన ఒక మీడియా హౌస్ కూడా పెడుతున్నాడు. ఆ మీడియా హౌస్ ప్రోగ్రాం కూడా ఇదే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పక్క మతాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టుట, అలాగే నెమ్మదిగా ఈ బుర్రలన్నిటినీ హిందుత్వ వైపు మళ్లించుట, ఈ కార్యక్రమం చేయటం కోసమే ఆయన ఒక మీడియా హౌస్ పెడుతున్నాడు. ఈ భావజాలాన్ని ప్రచారం చేయటం కోసమే ఒక పార్టీ పెడుతున్నాడు అనేది స్పష్టంగా తను ఓపెన్ అయిపోయాడు. తన విధి విధానాలు ఏమిటి, తన ప్రణాళిక ఏమిటి అనేది ఓపెన్గా నిన్న ఆయన కాకినాడ సంఘటన సందర్భంగా తన్ని తాను ఎక్స్పోజ్ చేసేసుకున్నాడు. అంటే ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి, ఎవరి దీవెనలో పొందడానికి, ఢిల్లీ దేవుడి దీవెనలే. ఢిల్లీ దేవుడి దీవెనలు పొందాలి, పవన్ కళ్యాణ్తో సయోధ్య సాధించాలి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబుని పక్కకు జరపాలని ఢిల్లీ దేవుడు అనుకుంటే, తెలుగుదేశం కాదు అని కనుక ఢిల్లీ దేవుడు అనుకుంటే, ఇప్పుడు చిరంజీవి గారి చెయ్యి, పవన్ కళ్యాణ్ గారి చెయ్యి పట్టుకొని ప్రజలకు అభివాదం చేశాడు ఆయన.
మోదీ గారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం రోజు. అంటే ఆయన ఒక రకంగా టీడీపీకి వార్నింగ్ అది. మీరు తోక సాడిస్తే నా దగ్గర ఒక 2 శక్తులు ఉన్నాయి, ఈ రెండింటినీ వాడి నేను ఏదైనా చేయగలను అని వార్నింగ్ చేయటమే అది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఈయన కూడా ఎమర్జ్ అయితే, విజయసాయి కూడా ఎమర్జ్ అయిపోతాయి. జగన్ కలవకుండా జగను చంద్రబాబు పక్కకు జరిగితే ఆ వ్యాక్యూమ్లోకి తాను జొరబడి తద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి తాపత్రయం. లబ్ధి పొందేది పవన్ కళ్యాణ్ అవుతాడు అప్పుడు అడ్వాంటేజ్ పొజిషన్లో. అంటే పవన్ కళ్యాణ్ని సీఎంని చేయటం అనేది కూడా ఈయన ఇంటర్నల్ వ్యూహంలో ఉంది, ఇంటెన్షన్లో ఉంది. చూడాలి సార్. సో వారిని దువ్వి వారిని రెచ్చగొట్టి చంద్రబాబుకి వ్యతిరేకంగా వీరిని, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సీన్ కూడా అలాగే తయారవుతోంది అక్కడ. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూటమిలో ఏదైనా జరిగితే బీజేపీ వైపు నుంచి తాను ఎంట్రీ ఇచ్చి అక్కడేదో లబ్ధి పొందటం కోసం ఈయన ప్రయత్నం ఏం చేసుకుంటున్నాడు. నా దగ్గర ఒక పార్టీ ఉందండి, నా దగ్గర ఒక ఛానల్ ఉందండి, నన్ను ఎలా కావాలంటే అలా వాడుకోండి, నేను మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా సహకారం అందించగలను, నేను దారుణంగా మాట్లాడగలను, ఎవరి మీదైనా నింద వేయగలను, కాబట్టి మీకు కావాలంటే ఒకసారి ఆ కాకినాడ వీడియో చూసుకోండి అని చెప్తాడు ఇప్పుడు. సార్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.